ఇండియాలో ఇంకా చాలా మంది డబ్బులు యూజ్ చేయడానికే ఇష్టపడుతున్నారు. డిజిటల్ పేమెంట్స్ వచ్చిన తర్వాత గూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్‌పే, గూగుల్ పే ఉన్నా కూడా చాలా మంది ఫిజికల్‌గా డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేయడానికే ఇష్టపడుతున్నారు. ఎందుకలా? రీజన్ నంబర్ 1 ఫర్ ఎగ్జాంపుల్ మీరొక షాపింగ్ మాల్‌కెళ్లారు. రూ. 2000 బిల్ అయింది. ఆ రూ. 2000ని మీ పాకెట్‌లో నుంచి తీసి మీకొక రకమైన పెయిన్ ఒస్తది. దాన్నే పెయిన్ ఆఫ్ పేయింగ్ అంటారు. అంటే మీకెలాంటి ఫీలింగ్ ఒస్తదంటే నేను డబ్బులు కోల్పోతున్నాను అన్న ఫీలింగ్ ఒస్తది. అదే మీరు యూపీఐ, ఫోన్‌పే ద్వారా చేశారనుకోండి స్కాన్ చేసి యూపీఐ ఎంటర్ చేస్తే రూ. 2000 గాన్. కానీ మీ బ్రెయిన్‌కి ఎలాంటి రియాక్షన్ ఉండదు. అంటే డబ్బులు పోయాయన్న రియాక్షన్ మీ బ్రెయిన్ మీకివ్వదు. దీనివల్ల ప్రజలు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం స్టార్ట్ చేస్తారు. అందుకే చాలామంది ఇంకా ఫిజికల్ క్యాష్‌నే ట్రాన్స్‌ఫర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. నెంబర్ 2 ప్రైవసీ ఇష్యూస్. ఒకవేళ ఫోన్ హ్యాక్ అయితే, అనుకోకుండా రాంగ్ నంబర్‌కి పంపితే, ఒకవేళ యాప్ క్రాష్ అయితే, ఇలాంటి ఇష్యూస్ వల్ల మనం యూపీఐని తక్కువగా యూజ్ చేస్తాం. నెంబర్ 3 ప్రైవసీ ఫ్యాక్టర్. మీరు ఫోన్‌పేలో, గూగుల్ పేలో చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ బ్యాంక్ రికార్డ్స్‌లో ఉంటాయి. అంటే మీరు ఎంత మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు, ఎంత మనీ రిసీవ్ చేసుకుంటున్నారు, ప్రతీదీ బ్యాంక్ రికార్డ్స్‌లో ఉంటాయి. సో, మీ హిస్టరీ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటది. కానీ పాకెట్‌లో నుండి మనీ ట్రాన్స్‌ఫర్ అవుతే ఎవ్వరికీ తెలీదు. మీ ఇద్దరి మధ్యలోనే ఉంటది. నెంబర్ 4 ఎమర్జెన్సీ మైండ్‌సెట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎమర్జెన్సీగా ఏదైనా ట్రాన్స్‌ఫర్ చేయాలి, డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలి. మీ ఫోన్‌లో ఇంటర్నెట్ రాకపోవచ్చు. మీ బ్యాటరీ డెడ్ అయిపోయి ఉండొచ్చు. కాబట్టి మీరెలా చేస్తారు యూపీఐ. కాబట్టి మీ పాకెట్‌లో ఉన్న మనీనే మీకు యూజ్ అవుతుంది. అందుకే చాలామంది వాళ్ళతో యూపీఐ ఉన్నా కూడా పాకెట్‌లో ఎంతో కొంత క్యాష్‌ని క్యారీ చేస్తూ ఉంటారు. నెంబర్ 5 బడ్జెట్ కంట్రోల్. ఇది మనం ఫస్ట్ చెప్పిన పాయింట్‌కి కనెక్ట్ అయి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రూ. 2000 తీసుకొని షాపింగ్ మాల్‌కెళ్లారు. సో, మీరు ఎలాగైనా ఆ రూ. 2000 మాత్రమే ఖర్చు పెట్టగలరు మీ పాకెట్‌లో ఉన్నాయి. అదే యూపీఐ అనుకోండి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ నియర్లీ 5000, 10,000 ఉన్నాయనుకోండి, ఆ షాపింగ్ మాల్‌లో ఏదైనా మీరు అట్రాక్ట్ అవుతే, ఏదైనా షాపింగ్ చేయడానికి మీరు అట్రాక్ట్ అవుతే, మీరు ఆటోమేటిక్‌గా ఇంకెక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంది. అందుకే ఇండియన్స్ ఇంకా హ్యాండ్ క్యాష్‌నే యూజ్ చేస్తూ ఉన్నారు బడ్జెట్ కంట్రోల్ కోసం. అంటే పరిమితిగా ఖర్చు పెట్టడం కోసం. సో, యూపీఐ టెక్నాలజీ ప్రకారం అయితే గెలిచింది. కానీ సైకాలజీ ప్రకారం మాత్రం మన హ్యాండ్ క్యాషే గెలిచింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.